ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి ఆలయంలో ఘనంగా జరిగిన హనుమాన్ జయంతి వేడుకలు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా స్వీకరించిన పత్రాలను జాగ్రత్తగా లెక్క కట్టండి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాల పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి. నంద్యాల జిల్లాలో ఓట్ల లెక్కింపుకు సర్వం సన్నద్ధం. హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. మహానందిలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలు. నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి ఆలయంలో ఆర్ఈఓ ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలోని మూల విరాట్ ను అర్చకులు సొంతంగా తీర్చిదిద్దారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాదం, తీర్థ ప్రసాదాలు అందించారు. రామస్వామి దేవస్థానం ముందు నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం ముందు ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆంజనేయ స్వామి వైశాఖ బహుళ దశమి శనివారము పూర్వభాద్ర నక్షత్రం నందు ఆంజనేయదేవి గర్భాన జన్మించినాడు. ఈరోజు హనుమాన్ జయంతి, అదిగాక ఈరోజు శనివారం కాబట్టి స్వామివారికి ప్రశస్తం అన్నమాట. ఈరోజు అనేక మంది భక్తులు కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకుని కుంకుమార్చన మొదలైన పూజా కార్యక్రమాలు కూడా చేయించుకుంటున్నారు. భక్తులు మరియు దేవస్థానం సహకారంతో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులంతా పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలుగా కోరనున్నది. తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి స్వామివారి పురవీధుల గుండా, పట్టణ పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయించవలసిందిగా కోరనున్నది. ఈ నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాటు పటిష్టంగా చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. పాణ్యం మండలం నేరవాడ గ్రామ సమీపంలోని ఆర్జీఎం శాంతిరాం ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఈటీపీబీ ఎంఎస్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విధానంపై ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్వైజర్లకు, కౌంటింగ్ అసిస్టెంట్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపుకు సంబంధించి ప్రత్యేకంగా టేబుళ్లను, స్కానర్లను ఏర్పాటు చేయించారు. సర్వీసు ఓటర్లు వినియోగించుకున్న పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఏ విధంగా లెక్కిస్తారనే విధానంపై ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్వైజర్లకు, కౌంటింగ్ అసిస్టెంట్లకు డెమో వెబ్సైట్ నందు ప్రాక్టీస్ చేయించడం జరిగింది. ఈటీపీబీ ఎంఎస్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఏకకాలంలో జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ముందుగా ఫారం 13C కవర్ తెరిచి కవర్ బయట ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఒకదాని తర్వాత ఒకటి లెక్కించాలని, క్యూఆర్ కోడ్ చెకింగ్ వల్ల ఎటువంటి డూప్లికేట్ ఓట్లకు అవకాశం ఉంటుందన్నారు. మొదటిది ఫామ్ 13C బయటకు కవరు, రెండవది ఫారం 13A ఓటరు డిక్లరేషన్ ఫామ్, మూడవది పోస్టల్ బ్యాలెట్ ఉన్న ఫారం 13B కవర్ ను వరుస క్రమంలో స్కాన్ చేస్తారు. కవర్ 13C లో ఉన్న పోస్టల్ బ్యాలెట్ పేపర్ ను తెరవబోయే ముందు
రిటర్నింగ్ అధికారి 13A సరి చేసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ పరిశీలన ఫారం 13A డిక్లరేషన్ లో అన్ని అంశాలు సరిగా ఉన్నట్లయితే ఫారం 13B పోస్టల్ బ్యాలెట్ కలిగి ఉన్న కవర్ ను పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలందరికీ మంచి జరగాలని శ్రీ ఆంజనేయ స్వామికి పూజలు చేశామని ప్రజల బాగు కోరే టీడీపీ ప్రభుత్వం రాబోతుందని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాల పూజల్లో డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ చెన్న వెంకటేశ్వర్లు బైరెడ్డి శబరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్బయ్య శర్మ ఆలయంలోని అలంకార శ్రీ ఆంజనేయ స్వామికి మూల విరాట్ శ్రీ ఆంజనేయ స్వామికి ఆలయ ప్రాంగణంలోని శ్రీ కోదండరామస్వామి శ్రీ రాఘవేంద్ర స్వామి కోరిన కోరికలు తీర్చే బిల్వ వృక్షం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి బైరెడ్డి శబరిచే ప్రత్యేక పూజలు చేయించారు. అర్చన హారతి విశేష పూజలు చేసి అర్చకులు శబరిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆమె ఆలయ ప్రాంగణంలో మాట్లాడుతూ నంద్యాల జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండేలా శ్రీ ఆంజనేయ స్వామి దీవించాలని హనుమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు చేస్తామని రాబో టీడీపీ ప్రభుత్వం పేదరికం లేని సమాజం కోసం పనిచేస్తుందన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం పనిచేస్తుందని నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్ధికి టీడీపీ పాలన ఉండబోతుందని శబరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరహరి విశ్వనాథ్ రెడ్డి, ఉప్పరి అజయ్, బొల్లెద్దుల సురేష్, బీజేపీ నాయకులు మేడ మురళి, యమనాథ్, రాధాకృష్ణ, రఘురాం, చింతలపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈ నెల 4న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై జిల్లా ఎస్పీ రఘువీరెడ్డితో కలిసి విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు. నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్ లో నందికొట్కూరు శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గాలు, శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో నంద్యాల ఆలగడ్డ బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు, ఫార్మసీ కాలేజ్ లో డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ నెల 4వ తేదీ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం అరగంటకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు జారీ చేసిన పాసులు తీసుకుని గంట ముందు వచ్చేలా 2 పర్యాయాలు సమావేశం నిర్వహించి తెలియజేశామన్నారు. మొదటి ర్యాండమైజేషన్ పూర్తయిన కౌంటింగ్ సిబ్బందికి మొదటి దఫా శిక్షణ ఇచ్చామని, ఈ నెల 3వ తేదీ 2వ ర్యాండమైజేషన్ పూర్తి చేసి వెంటనే 2వ దఫా శిక్షణ ఇస్తామని కలెక్టర్ వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి అసెంబ్లీ సెగ్మెంట్ కు ఒక కౌంటింగ్ హాల్, పార్లమెంట్ సెగ్మెంట్ కు మరొక కౌంటింగ్ హాల్ చొప్పున 12 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నంద్యాల పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేకంగా మరొక కౌంటింగ్ హాల్ ను కూడా సిద్ధం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ప్రతి హాల్ కు 14 టేబుళ్లు చొప్పున రౌండ్ల వారీగా అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలను మీడియాకు వెల్లడిస్తామన్నారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీకి 74 టేబుళ్లు, పార్లమెంట్ కు 75 టేబుళ్లు, పోస్టల్ ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీకి 21 టేబుళ్లు, పార్లమెంట్ కు 17 టేబుళ్లు చొప్పున ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ కె రఘువీరెడ్డి మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రజలు పాటించాల్సిన నియమ నిబంధనలపై వివరించామన్నారు. హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లు మినహా ఇతరులు ఎవరికి కౌంటింగ్ కేంద్రాలకు అనుమతి లేదన్నారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ మరియు 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా మహానంది క్షేత్రంలో కొలువు తీరిన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున ఆంజనేయ స్వామి వారికి విశేష అభిషేకం, ప్రాంతకాల అర్చన అనంతరం సింధూర కాలారం చేసి తమలపాకులతో సహస్ర అర్చనలు చేసి భక్తులకు ప్రసాద వితరణ గావించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి ఆలయంలో ఘనంగా జరిగిన హనుమాన్ జయంతి వేడుకలు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా స్వీకరించిన పత్రాలను జాగ్రత్తగా లెక్క కట్టండి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాల పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి. నంద్యాల జిల్లాలో ఓట్ల లెక్కింపుకు సర్వం సన్నద్ధం. హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. మహానందిలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.